ఈ నెల 15, 16 తేదీలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లతో పాటు హైకోర్టు తీర్పుపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై కేబినెట్ లో మంత్రులతో సీఎం చర్చించనున్నారు. సుప్రీంకోర్టులో వినిపించాల్సిన వాదనపై చర్చించే అవకాశం ఉంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి అజీం లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి. ఈ నెల 15వ తేదీ లేదా 16వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ సంబంధించిన అంశంపై చర్చించినటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాము, హైకోర్టులో ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పి కూడా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే నిన్న జరిగిన జూమ్ సమావేశంలో మీనాక్షి నటరాజన్, అభిషేక్ సింఘ్వి, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అందరూ కూడా చర్చించారు. సో సుప్రీంకోర్టులో వాదించాల్సిన అంశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ జరిగేటువంటి పరిణామాల తర్వాత జరిగే పరిణామాలను ఎలా మనం ముందుకు వెళ్ళాలనే దానిపై ఏదైతే ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తుంది. కానీ తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో, అంటే ప్రధానంగా ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో సవరించినటువంటి 50% స్లాబ్స్ సంబంధించిన బిల్లు ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది. ఆ గవర్నర్ దగ్గర పంపించి కూడా కేవలం 1 మంత్ అవుతుంది. సో 3 నెలల లోపు ఆ బిల్లుకు సంబంధించిన అంశంపై వెయిట్ చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందే ఈ జీవో విడుదల చేశారు. సో ఈ జీవోని సవాల్ చేస్తూ పిటిషనర్లు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. కానీ హైకోర్టులో వాదనలు జరగకముందే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టు అప్పుడు ఆ కేసును డిస్మిస్ చేసింది. సో ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇక్కడ ఇవ్వడంతో ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్ళాలని భావిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టయితే ఏ అంశాలు ప్రధానంగా, అంటే గతంలో జరిగిన కేసెస్ని ప్రధానంగా ఇప్పుడు చూపిస్తున్నారు. ఇంద్రసాని కేసుని చూపించి ఆ 50% స్లాబ్ దాటకూడదు అనే ఒక రిజర్వేషన్ హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులోనే ఉంది. సో ఇప్పుడు ఎలా వెళ్తారు అనే అంశంపై వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదులు మాత్రం ఎప్పుడైతే 2019లో ఈడబ్ల్యూఎస్ సంబంధించిన రిజర్వేషన్ 10% ఇచ్చారో అప్పుడే 50% ఉన్నటువంటి స్లాబ్ ఎత్తేసి 60% ఆల్రెడీ రిజర్వేషన్ అమలు అవుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు రాజ్యాంగంలో 50%, 60% అసలు స్లాబే లేదు. ఆ ప్రజలకు, ఆ రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన అవసరంగా దానికి తగ్గట్టు మనం చేసుకోవచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ఉంది. సో ఈ నేపథ్యంలో దానిపై చర్చించి ఏ అంశాలు, ఏ వాదనలు ప్రధానంగా సుప్రీంకోర్టులో వినిపిస్తే కన్విన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా చారిత్రాత్మకంగా ఏదైతే కులగణన చేశామని చెప్తుంది, ఆ కులగణకు సంబంధించి 1,00,000కు పైగా ఎన్యూమినేటర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది. సో పూర్తి శాంటిటీ అటువంటి డేటా ఉంది. 57% బీసీలకు సంబంధించినటువంటి జనాభా తీశారు. 42% ఇవ్వడానికి కావాల్సిన డెడికేషన్ కమిషన్ ఉంది, 1 మ్యాన్ కమిషన్ ఉంది. సో ఈ అన్ని అంశాలను మేము తీసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలా చేయలేదు. సో మొదటగా తెలంగాణ రాష్ట్రమే ఈ రకంగా చేసింది. సో పూర్తి శాంటిటీతో, పూర్తి క్లారిటీతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ జీవోని కొట్టేయకూడదు, ఎలక్షన్స్కి వెళ్ళేటట్టు చూడాలి. ఇప్పటికే ఏదైతే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సుమారు సంవత్సరం పాటు ఆలస్యం అయిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ అంశాలైతే నిధులైతే ఉన్నాయో అవి రాక కూడా ఏదైతే అభివృద్ధి కూడా కుంటపడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టులో ఈ అంశాలను ప్రధానంగా చర్చకు అంశించే అంశంపై కూడా ఈ కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా దీనికి సంబంధించిన అంశంపై చర్చించి ఎలా వ్యూహాత్మకంగా మనం ముందుకు వెళ్ళాలి, గెలవడానికి కావాల్సిన అంశాలు ఏంటి, సో ఎవరెవరిని ఇన్ఛార్జ్గా నియమించాలి, బూత్ లెవెల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, అన్ని అంశాలు కూడా చర్చించాలని చెప్పి కూడా కేబినెట్లో భావిస్తుంది. సో దీంతోపాటు సుప్రీంకోర్టుకు వెళ్లే సమయంలో కూడా గతంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఢిల్లీకి పంపించింది. పొన్నం ప్రభాకర్, వాగిడి శ్రేణి అందరూ నేరుగా వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వాదనలు విన్నారు. సో ఇప్పుడు కూడా ఒక కంప్లీట్ టీంని పంపించి సీనియర్ అడ్వకేట్లను, సీనియర్ కౌన్సిల్ మెంబర్స్ తోటి అక్కడ ఏదైతే వాదనలు వినిపించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది, ఒక టీంని కూడా అక్కడికి పంపించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో 15, 16 ఏ తేదీలు అయినా సరే కేబినెట్ జరుగుతుంది. ఆ కేబినెట్కి జరిగేటువంటి అంశంపై అయితే చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి మరి ఆ రోజు జరిగిన కేబినెట్లో ఇంకా ఏ అంశాలపై చర్చిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. యమున. రైట్, థ్యాంక్ యూ అజిమ్.